రేవంత్ సర్కారు రిటైర్డ్ ఉద్యోగుల్ని అరిగోస పెడుతున్నది. రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా వేధిస్తున్నది. ఈ బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతుందన్న విశ్రాంత ఉద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇప్పటికైనా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని నల్గొండ జిల్లా విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను వేధిస్తోంది. 30 ఏళ్ల పాటు వివిధ శాఖల్లో గొడ్డు చాకిరీ చేసి వృద్ధాప్యంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను అరిగోస పెడుతోంది. ప్రతి ఉద్యోగికి 60 లక్షలకు పైగా బకాయిల్ని పెండింగ్ లో పెట్టి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తోంది. కనీసం ప్రస్తుతం బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతుందని ఆశపడ్డ విశ్రాంత ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. వాస్తవానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందటం ప్రతి ఉద్యోగికి రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ రేవంత్ సర్కార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ హక్కులను కాలరాస్తోంది. పీఎఫ్, జీపీఎఫ్, గ్రాట్యుటీ అలవెన్స్, లీవ్ అండ్ క్యాష్మెంట్, డిఏ, జీఐఎస్, పీఆర్సీ, మెడికల్ బిల్స్ ఇలా మొత్తం కలిపి ఒక్కో ఉద్యోగికి 60 లక్షల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది. అయితే గత 2 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి విడుదల చేయటం లేదు. దీంతో అప్పులు చేసి పిల్లల పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణ ఈఎంఐలు, లోన్లు, మెడికల్ ఖర్చులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. నోరు కడుపు కట్టుకుని జీవితంలో నుంచి నెలనెలా దాచుకున్న సొమ్మును సైతం ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వేధిస్తుందని నల్గొండ జిల్లా విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 2 ఏళ్లుగా విశ్రాంత ఉద్యోగులు, అధికారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా పండుటాకులను ఎవరూ పట్టించుకోకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. కమిషన్లపై బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న రేవంత్ సర్కార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల మౌనం వహిస్తోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక అప్పుల పాలై నల్గొండ జిల్లాలో 16 మంది విశ్రాంత ఉద్యోగులు మరణించినా కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదు. ఉద్యోగుల జీవితంలో నుంచి దాచుకున్న సొమ్మును ప్రభుత్వ అవసరాలకు వాడుకుని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లోనూ నిధులు కేటాయించకుండా తమ నోట్లో మట్టి కొట్టిందని వాపోతున్నారు. పండుటాకులమైన తమను వేధిస్తూ మానసికంగా కుంగిపోయేలా చేసి ఉసురు పోసుకుంటోందని బగ్గుమంటున్నారు. హామీలను నమ్మి కాంగ్రెస్ సర్కార్ను ఏరి కోరి తెచ్చుకుంటే తగిన శాస్త్రి జరిగిందని తలలు పట్టుకుంటున్నారు విశ్రాంత ఉద్యోగులు. మరి ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,630 మంది దాదాపుగా రిటైర్ అయిపోయారు. మరి రిటైర్ అయినటువంటి వీళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు అనేటువంటివి ఇంతవరకు రాలేదు. మరి సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది. మరి ఇక ఇంతవరకు రాకపోవడం వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 83 మంది చనిపోవడం జరిగింది. అది మాకు తెలిసినటువంటి లెక్క 83. ఇంకా తెలియనటువంటి వాళ్ళు దాదాపుగా 200-300 మంది ఉండొచ్చు. ఇంతవరకు మాకు వచ్చినటువంటి బెనిఫిట్స్ కానీ, మేము జీపీఎఫ్ అమౌంట్ కానీ, సలన్ లీవ్ కానీ ఏవి కూడా మాకు అమౌంట్ ప్రభుత్వం వేయడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఇద్దరు ఆలోచించి మా బెనిఫిట్స్ మాకు ఇప్పించాలని కోరుచున్నాము. ఇంతవరకు ఈ బకాయిల విషయంలో ఈ రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క బకాయిల విషయంలో మాట కానీ ఊసు కానీ ఎత్తలేదు. మరి మా డబ్బులు ఎటుపోయినట్టు మరి బట్టి విక్రమార్క చెప్పాలి సమాధానం. ఇవాళ నువ్వు ఆర్థిక మంత్రిగా నువ్వు బడ్జెట్ రిలీజ్ చేసినావు, అందరూ సపోర్ట్ కొడుతున్నారు. కానీ మరి మేము కొట్టొద్దా? మరి మేము కూడా కొట్టాలి కదా. తొక్కుడు కాదు కదా. తెలుసుకుంటే రేపు ఏమవుతుందో చూడాలని చెప్పి మేము రిటైర్డ్ ఉద్యోగులం. మా వెనకాల ఎంతోమంది ఆధారపడి ఉన్నారు, మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, మా బంధువులు మేమంతా కూడా ఉన్నాం. ఇలా మా పిల్లలు పెళ్ళిళ్ళు కాక, మా పిల్లలు సెటిల్మెంట్ కాక ఎంత ఆవేదనతో ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసినా దున్నపోతుపై వానపడ్డ చందంగా రేవంత్ సర్కార్ వైఖరి ఉందని రిటైర్డ్ ఉద్యోగులు బగ్గమంటున్నారు. ఇప్పటికైనా పెండింగ్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వృద్ధులను గోసపెడితే కాంగ్రెస్ సర్కార్కు పాపం తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.